వెంకటేశాయ. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈ రోజు ఈ వీడియోలో తిరుమల స్వామి వారి దర్శనం వివరాలు, ఈ రోజు భక్తుల రద్దీ, ఇంకా ఏ దర్శనం వారికి ఎంత సమయంలో దర్శనం అవుతుంది, ఇంకా మీ కామెంట్ కు సమాధానాలు, అంటే నిన్నటి వీడియోలోని కామెంట్ల రూపంలో అడిగిన భక్తుల సందేహాలకు సమాధానాలు కూడా తెలుసుకుందామండి. అలాగే దర్శన వివరాలు తెలియజేస్తాను. ఇంకా టీటీడీ వారి ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన వాట్సాప్ ఛానల్ని కూడా ఫాలో అవ్వచ్చు. ఈ వాట్సాప్ ఛానల్ లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇక మన వీడియోలని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు తప్పకుండా ఈ వీడియోని కూడా లైక్ చేయండి. ఇక దర్శన వివరాలు కూడా తెలుసుకుందాం. నిన్నటి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా వైకుంఠంలోని కంపార్ట్మెంట్స్ మరియు నారాయణగిరి షెడ్స్ అన్ని కూడా ఫుల్ అయ్యాయి. కాబట్టి వెలుపల ఉన్న క్యూ లైన్లో భక్తులైతే వెయిట్ చేస్తూ ఉన్నారండి. ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉన్నారు. ఈ రోజు ఆదివారం ఉదయం 5 గంటలకు వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్స్లలో ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు మాత్రమే వెయిట్ చేస్తూ ఉన్నారు. అలాగే నారాయణగిరి షెడ్స్ అన్నీ కూడా ఫుల్ అయ్యి బయట ఉన్న క్యూ లైన్లో కృష్ణతేజ గెస్ట్ హౌస్ వద్ద వరకు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారండి. అలాగే ఈ వైకుంఠంలోని కంపార్ట్మెంట్స్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు, అంటే ఇది వరకు క్యూ లైన్లోనికి వెళ్ళి కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు సుమారుగా 12 గంటల నుంచి 15 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. ఇక ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి, అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు దర్శనం కోసం క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 15 గంటల నుంచి 18 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇక స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులు ఎక్కువగా ఉంటే దర్శన సమయం కూడా పెరుగుతుంది. రష్ తక్కువగా ఉంటే దర్శన సమయం త్వరగా అవుతుంది. కాబట్టి భక్తుల రద్దీని బట్టి దర్శన సమయంలో మార్పులు ఉంటాయి. ఈ విషయాన్ని శ్రీవారి భక్తులు గమనించగలరు. ఎస్ఎస్టీ టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 4 నుంచి 7 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. పైన తెలియజేసిన అన్ని దర్శనాలకు సంబంధించిన టైమింగ్స్ డిపెండింగ్ ఆన్ రష్ అండి. ఎందుకంటే రష్ ఎక్కువైతే దర్శన సమయం కూడా పెరుగుతుంది. అదే రష్ తక్కువైతే దర్శనం త్వరగా అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇంతకు ముందు తెలియజేసిన దర్శనం సమయం కాస్త ముందు దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఈ రోజు ఆదివారం ఏప్రిల్ 20వ తేదీకి సంబంధించిన దర్శనం టోకెన్స్ ఏప్రిల్ 19వ తేదీ రాత్రి 9 గంటల నుంచి ఇచ్చారు. ప్రతిరోజు ఈ టోకెన్స్ కోటా పూర్తి అయ్యేంత వరకు ఇస్తారు. ఈ టోకెన్స్ ఎప్పుడు అయిపోతాయి అన్నది డిపెండింగ్ ఆన్ రష్ అండి. రష్ ఎక్కువగా ఉంటే టోకెన్స్ త్వరగా అయిపోతాయి. ఈ టోకెన్స్ తీసుకోవడానికి సాయంత్రం 6 గంటల నుంచి క్యూ లైన్లోనికి వెళ్ళి వెయిట్ చేసి టోకెన్స్ అయితే తీసుకుంటున్నారు. ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు స్వామివారి దర్శనం కోసం ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకోవాలి అంటే తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం బస్టాండ్ పక్కన శ్రీనివాసం కాంప్లెక్స్, అలాగే అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో మాత్రమే ఎస్ఎస్టీ టోకెన్స్ అయితే ఇస్తారు. అలాగే అలిపిరి దారిలో టోకెన్స్ అయితే ఇవ్వరండి. కాబట్టి ఈ 3 ప్రాంతాలలో ఎక్కడైనా టోకెన్ తీసుకుని అలిపిరి దారిలో నడిచి అయినా వెళ్ళొచ్చు, లేదా బస్సులో అయినా తిరుమలకు వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చు. అలాగే శ్రీవారి మెట్టు నడక దారిలో కూడా ఈరోజు ఉదయం 6 గంటల నుంచి టోకెన్స్ అయితే ఇచ్చారు. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి 3000 టోకెన్స్ వరకు మాత్రమే ఇచ్చారు. శ్రీవారి మెట్టు దారిలో టోకెన్స్ తీసుకోవాలి అంటే ఉదయం 6 గంటలకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ టోకెన్స్ ఎప్పుడో అయిపోతాయన్నది టోకెన్స్ కోసం వెళ్లే భక్తులను బట్టి ఉంటుందండి. అలాగే ఉదయం 6 గంటల 28 నిమిషాలకు 1703 టోకెన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఇక ఈరోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 3 గంటల నుంచి 5 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. అలాగే నిన్నటి రోజున శనివారం రోజున శ్రీవారిని 78,820 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి దర్శనం చేసుకున్నారు. అలాగే 33,568 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 3,36,00,000 రూపాయల భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు అండి. అలాగే ఈ రోజు తిరుమలలో ఆఫ్లైన్లో సిఆర్ఓ వద్ద రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుని రూమ్స్ అయితే తీసుకోవచ్చు. ఈరోజు ఉదయం 6 గంటల 29 నిమిషాలకు 50 రూపాయలు మరియు 100 రూపాయల రూమ్స్ కలిపి 445 రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఈరోజు ఉదయం మొత్తం 1065 రూమ్స్ మాత్రమే ఖాళీగా ఉన్నాయి. అలాగే ఈ 445 రూమ్స్ అయిపోతే రూమ్స్ ఖాళీ అయిన తర్వాత రూమ్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి రూమ్స్ అయితే ఇస్తారు. అలాగే ఉదయం 7 గంటల లోపల వెళ్తే రూమ్స్ త్వరగా దొరికే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కాస్త ఆలస్యం అవ్వచ్చు. అలాగే నిన్నటి వీడియోలోని కామెంట్లకు సమాధానాలు కూడా తెలుసుకుందాం. ఆల్మోస్ట్ అన్ని కామెంట్లకు రిప్లై అయితే ఇచ్చానండి. కొన్ని కామెంట్లకు రిప్లై రాలేదు అనుకోకండి. టైమింగ్స్ని బట్టి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ వీడియోలో కొన్ని వాటికి సమాధానాలు మాత్రమే తెలియజేస్తున్నానండి. మొదటి కామెంట్, మేడం అలిపిరి మెట్ల దగ్గర టోకెన్స్ ఇవ్వరా? ఇంతకు ముందు అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్లే వారికి ప్రత్యేకంగా టోకెన్స్ అయితే ఇచ్చేవారండి. టోకెన్స్ తీసుకొని నడకదారి
మధ్యలో గాలిగోపురం వద్ద స్కాన్ చేయించుకొని వెళ్లాల్సింది అలాగే తర్వాత తిరుమలకు వెళ్ళిన తర్వాత టోకెన్స్ చూపించి క్యూ లైన్లోని వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేసుకునేవారు. ప్రస్తుతం సెక్యూరిటీ కారణాల వల్ల అలిపిరి దారిలో టోకెన్స్ అయితే ఇవ్వడం లేదు. కానీ అలిపిరికి దగ్గరగా ఉన్న భూదేవి కాంప్లెక్స్లో టోకెన్స్ అయితే ఇస్తారు. అలాగే తిరుపతిలోని 3 ప్రాంతాలలో ఎక్కడైనా టోకెన్స్ తీసుకొని నడిచి అయినా వెళ్ళొచ్చు, లేదా బస్సులో అయినా తిరుమలకు వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అదే శ్రీవారి మెట్టు వద్ద టోకెన్ తీసుకుంటే నడిచి వెళ్ళి 1200 మెట్టు వద్ద స్కాన్ చేయించాల్సి ఉంటుంది, లేదంటే దర్శనానికి అలో చేయరు. అలాగే నెక్స్ట్ కామెంట్, ఈ డిప్ అండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత స్పెషల్ ఎంట్రీ దర్శనం కొరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా? ఈ డిప్లో సేవలకు ఎలక్ట్రానిక్ డిప్లో సేవలకు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కూడా 300 రూపాయల దర్శనం అయితే మీరు బుక్ చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి. అలాగే నెక్స్ట్ కామెంట్, మేడం రేణిగుంటలో దర్శనం టోకెన్స్ ఇస్తారా? రేణిగుంటలో ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ అయితే ఇవ్వరు. కానీ రేణిగుంట ఎయిర్పోర్ట్లో రోజుకి 200 శ్రీవాణి టికెట్స్ అయితే ఇస్తారండి. అది కూడా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు. సో మీరు ఫ్రీగా టోకెన్స్ తీసుకోవాలి అంటే తిరుపతిలో మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది, లేదా టోకెన్స్ లేని సర్వదర్శనానికి అయితే వెళ్ళొచ్చు. నెక్స్ట్ కామెంట్, ఓం నమో వెంకటేశాయ. నమస్తే అండి, ఫ్రీ దర్శనం చేసుకునే వాళ్ళకి రూమ్ బుక్ చేసుకోవడం అవుతుందా? అయితే దానికి ప్రాసెస్ ఏంటి? అలాగే 300 రూపీస్ స్పెషాలిటీ దర్శనం టోకెన్స్ ఆఫ్లైన్లో ఉంటే ఎక్కడ తీసుకోవాలి? సీనియర్ సిటిజన్స్లో ఆఫ్లైన్లో టికెట్స్ ఎక్కడ తీసుకోవాలి? మరియు టైమింగ్స్ అయితే చెప్పండి. ఎలాంటి టోకెన్స్ లేని వారు కూడా తిరుమలలోని సిఆర్ఓ ఆఫీస్ వద్దకు వెళ్ళి మొబైల్ నెంబర్, ఆధార్ కార్డు ఇచ్చి రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత రూమ్స్ ఖాళీని బట్టి 30 నిమిషాల పైన మీ మొబైల్ నెంబర్కి రూమ్ కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లోని రూమ్ ఎక్కడ అలాట్ అయిందో ఆ ఏరియాలోని సబ్ ఎంక్వైరీ ఆఫీస్ వద్దకు వెళ్ళి అమౌంట్ పే చేసి రూమ్ తీసుకోవచ్చు. ఇక తిరుమల మరియు తిరుపతిలో ఎక్కడ కూడా ఆఫ్లైన్లో 300 రూపాయల టికెట్స్ అయితే ఇవ్వరు. అలాగే ప్రస్తుతం మీరు సీనియర్ సిటిజన్ వారికి ఆఫ్లైన్లో కూడా ఎలాంటి టికెట్స్ ఇవ్వడం లేదు. త్వరలో ఇస్తాము అని టీటీడీ వారు చెప్పడం జరిగిందండి. కానీ ఎప్పటి నుంచి ఇస్తారు అన్నది టీటీడీ వారి నుంచి అప్డేట్ అయితే రావాల్సి ఉంటుంది. ఇంతటితో నిన్నటి వీడియోలో అంటే శనివారం వీడియోలోని కామెంట్లకు, సందేహాలకు, అలాగే కామెంట్ రూపంలో అడిగిన వాటికి మాత్రమే సమాధానాలు తెలియజేశాను. కానీ నెక్స్ట్ వీడియోలో మీ సందేహాలకు, కామెంట్లకు కూడా రిప్లై కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారం అయినా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్లకు సమాధానాలు కూడా తెలియజేస్తాను. అలాగే మీరు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని కూడా తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.